అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ అండి, మోకాల్లో అరుగుదల కనుక స్టార్ట్ అయితే మోకాలు ఎక్స్రేలో అంటే నీ జాయింట్ ఎక్స్రేలో గ్యాప్ అనేది అంటే ఖాళీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? సో ఈ విషయం గురించి ఇవాళ యూట్యూబ్ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. ఈ మోకాలు ఎక్స్రేలో గ్యాప్ పెరుగుతుందా తగ్గుతుందా అని చూసే ముందు ఒక నార్మల్ మోకాలు అంటే నీ జాయింట్ ఎక్స్రే ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దామండి. ఫస్ట్ ఈ ఎక్స్రేలో మనం చూస్తున్నట్టు ఇది ఒక నార్మల్ నీ జాయింట్ ఎక్స్రే అండి. ఇందులో మనం కనుక గమనిస్తే పైన ఎముక అంటే ఇది ఫేమర్ బోన్ అంటాము ఇంగ్లీష్లో, దీన్ని ఎఫ్ అని రాశాను. ఇది కింద బోను టిబియా బోన్ టీ అనే అక్షరంతో రాశాను. సో ఈ రెండు ఎముకల మధ్య ఉన్న భాగాన్నే మనం నీ జాయింట్ అని అంటామండి. సో ఈ ఫేమర్ బోన్ యొక్క ఉపరితలాన్ని నేను ఒక రెడ్ పాయింటెడ్ లైన్తో ఇలా కర్వ్డ్గా గీస్తున్నానండి. అదే ఈ టిబియా బోన్ పైన ఉన్న ఉపరితలం ఈ విధంగా ఉంటుంది. సో మనం కనుక గమనించామనుకోండి, ఈ మోకాలు యొక్క జాయింట్ అనేది ఈ ఫేమర్ బోన్కి టిబియా బోన్కి ఎక్స్రేలో గ్యాప్ అనేది ఉన్నది. చూడండి, ఇలాగా రెడ్ లైన్స్తో గీస్తున్నాను కదా, ఈ గ్యాప్ నార్మల్గానే మనకి ఒక 5 నుంచి 10 mm వరకు గ్యాప్ అనేది చాలా నార్మల్ అండి. సో ఈ గ్యాప్లో అసలు ఏముంటుంది అని అంటే మోకాల్లో ఉండే కార్టిలేజ్ అంటే ఫేమర్ బోన్కి కింద భాగంలోనూ టిబియా బోన్కి పై భాగంలోనూ ఒక కార్టిలేజ్ అంటే ఒక స్మూత్ లైనింగ్ అనేది ఉంటుందండి. అది మనకి ఎక్స్రేలో కనిపించదు. సో అది గ్యాప్ కింద మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకా దీంతో పాటు ఈ కార్టిలేజ్కి మధ్యలో కూడా కుషన్స్ లా ఉంటాయండి, మినిస్కై అని అంటాం వాటిని. ఇవి మనకి షాక్ అబ్జార్బర్స్ కింద పనిచేస్తాయి. సో ఎక్స్రేలో మనకు కనిపించే ఈ గ్యాప్లో ఖాళీలో ఆ 5 to 10 mm గ్యాప్లో ఏంటంటే మనకి కార్టిలేజ్ అనేది ఉంటుంది, దాంతోపాటు మినిస్కై అనేవి ఉంటాయి. అవి ఎక్స్రేలో కనిపించవు. సో మోకాలు ఎక్స్రే నార్మల్ అని అంటే గ్యాప్ అనేది 100% మనకి ఒక 10 mm వరకు ఉండాలి. ఇప్పుడు మనం ఒక మోకాలు కనుక అరుగుదలకి గురైతే ఆ ఎక్స్రేలో ఎలా కనిపిస్తుంది చూద్దాం. ఇది గ్రేడ్ 4 ఆర్థరైటిస్కి గురైన ఒక మోకాలు ఎక్స్రే అండి. గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అనమాట. సో ఇక్కడ కనుక ఎక్స్రేలో చూసామనుకోండి, మీరు అసలుకి గ్యాప్ అనేది ఈ పైన ఫేమర్ బోన్కి ఇక్కడ టిబియా బోన్కి మధ్యన గ్యాప్ అనేది ఏమాత్రం లేదు. మీరు చూడండి, అసలు నేను ఇలా గీద్దాం అనుకున్నా సరే ఇక్కడ వరకు కూడా గ్యాప్ అనేది ఏం లేదు. ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ అనేది స్టార్ట్ అయింది. మనం గమనిస్తున్నట్టు మీడియల్ కంపార్ట్మెంట్ అంటే లోపల వైపు అనేది కంప్లీట్గా ఇది 100% గ్యాప్ అనేది తగ్గిపోయింది అనంటే అక్కడ ఫేమర్ బోన్ పైన కార్టిలేజు టిబియా బోన్ పైన కార్టిలేజ్ అనేది కంప్లీట్గా పోయింది. అండ్ దీంతో పాటు మనకి ఇందాక అనుకున్న కుషన్స్ ఆ మినిస్కే అనేది కూడా స్లోగా గ్రేడ్ 4 ఆర్థరైటిస్కి వచ్చేస్తే అవన్నీ కూడా పక్కకు జరిగిపోవటం జరుగుతాయి, పలచబడిపోవడం జరిగిపోతాయి, కట్ అయిపోవడం జరిగిపోతాయి. దీంతోపాటు లిగమెంట్స్ అనేవి కూడా చాలా డ్యామేజ్ అవ్వటం జరుగుతాయండి. ఇవన్నీ కూడా మనకి మోకాలు ఎక్స్రేలో గ్యాప్ తగ్గిపోయినట్టు మనకి సంకేతం అనేది చూపిస్తాయి. అదే ఈ మోకాలు ఫ్రంట్ వ్యూలో ఇప్పుడు మనం గమనించాం, అదే లాటరల్ వ్యూ అండి. లాటరల్ వ్యూ అంటే పక్క నుంచి తీసిన వ్యూ. ఇక్కడ కూడా గమనిస్తే అసలు గ్యాప్ అనేది ఏమాత్రం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఒక 2/3 అంటే 2 నుంచి 3 వంతులు మోకాలు అనేది 2 బోన్స్ టచ్ అయిపోయి కార్టిలేజ్ అనేది కంప్లీట్గా పోయి గ్యాప్ తగ్గిపోయిందండి. సో సింపుల్గా మనం చెప్పాలి అని అంటే మోకాలు అరుగుదల కనుక గురైతే మనకి మోకాలు ఎక్స్రేలో గ్యాప్ అనేది తగ్గుతుంది. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ వీడియో వల్ల మీకు క్లారిఫై అయ్యి ఉంటుంది. నార్మల్ నీ జాయింట్ ఎక్స్రేలో 2 బోన్స్ మధ్య గ్యాప్ అనేది ఒక 10 mm వరకు ఉండాలి. అరుగుదలకు గురైతే గ్యాప్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.